వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఏంటండి ఈ సినిమా నచ్చిందా? సూపరా? సూపర్ అనద్దండి బాబు. అసలు ఇదొక సినిమా, వీడొక హీరో, ఇదొక కథ. అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారా మీరు? నేనైతే చూడను. అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు, ఓ పెద్ద పవన్ కళ్యాణ్లో ఫీల్ అయిపోయి ఇరదీసేస్తున్నారు. అంత ఎక్కడ ఉంటుందని అయినా సరే. ఏమండి చూడండి, సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా. గొయ్యి, ఆఫ్టర్ ఆల్ గొయ్యితో సినిమా స్టార్ట్ అయిపోయింది. దీనికి రేటింగ్ నేను ఇవ్వాలి. ఇస్తా, ఇవ్వాలిగా, తప్పకుండా ఇస్తా. నేను ఎంత ఇస్తాను తెలుసా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది? ఎక్స్ టమోటా. ఇది ఎక్కువ కదా? అవును, మీరు చెప్తారు ఎక్కువని. ఓహ్, అదేంటి మీరు ఇక్కడ? అయినా పెద్ద హీరోల మీద కామెంట్ పెట్టడం మానేశాను. పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా? ఏంటి మీరు అనేది? అంటే చిన్న సినిమా బతకనివరా మీరు? అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్, నాకు మోషన్ ప్రాబ్లం అని. నీకు చెప్పాను కదరా, ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని. సునామీ నిన్ను రేర్గా వస్తాం, వచ్చామనుకో రచ్చే వదిలేయ్. అలా సాలిడ్ ఎంట్రీ ఇద్దాం అనుకున్నా, కానీ దీన్ని చూస్తే కొట్టబుద్ధి గాట్ల. కాస్ట్లీ మంది కదా. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? చెప్పు. నిన్ను చూస్తే భయపడాలా? భయంతో వణికిపోవాలా? అసలు నేను ఎందుకు కొట్టాను? తప్పు చేస్తేనే కదా కొట్టింది. నిన్నే కాదు, తప్పు చేస్తే ఎవరైనా కొడతా. నువ్వు పెద్ద మటన్ గాడు వారా? బిర్యానీ వండుకొని తినేస్తాం రోయ్. చూడు, డబ్బులు సంపాదించుకో, దోచుకోకు, ఆస్తులు కూడగట్టుకో, అన్యాయం చేయకు. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. వదిలే. అద్దాల్ది ప్రతి యాదవికి ఒక వీక్నెస్ ఉంటుంది, అలాగే వాడికి ఒక వీక్నెస్ ఉంది. ఏంటా వీక్నెస్? ఏమైందన్నా, ఏం చేస్తున్నావు? ముసల్దాన్ని ఎలా కిడ్నాప్ చేయాలని ఆలోచిస్తున్నా. మత్తు మందు తీసుకొచ్చినాం కదా, ముసల్దాన్ని ముక్కు మూసి తీసుకోదాం. ముసల్దానికి మత్తు మంది ఇచ్చి ముక్కు మూస్తే 3 నిమిషాల్లో పైకి పోద్ది. ప్రాణాలతో కావాలి. అన్న, ఒక ఐడియా వచ్చిందనా? పక్క వీధిలో పట్టు చీరలు ఫ్రీగా ఇస్తురని చెప్దాం. ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. పట్టు చీరల బోడి పట్టు చీరలు, మీ చీరలు ఎవరికి కావాలి? నా దగ్గర ఉన్నవే కట్టుకోలేక వస్తున్నాను. చీరలు అంట బాహపడి పట్టు సీరనగానే పరిగెట్టుకు రావడానికి అదేమైనా పడుచు పిల్ల? ముసల్ది. అన్నా, ఇలా చెప్తే ఎలా ఉంటుంది? నేను నీ మనవాడిని ఎవరో వేశారని చెప్పి హాస్పిటల్లో సీరియస్గా ఉన్నాడంటే ముసల్ది పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే, మీరేదో తప్పట్టేసుకొచ్చినట్టున్నారా? వీడు కొట్టి వాడు ఆసుపత్రిలో ఉన్నాడంటే నమ్ముతాను గాని, వాడెవడో కొట్టి వీడు ఆసుపత్రిలో ఉంటే నేనెలా నమ్ముతానురా? పొండ్రా, వాడిని ఎవడో కొట్టాడంటే మనమే నమ్మం. ఆ ముసలిది ఎలా నమ్మిద్ది? ఏముంటాయ్యా ఇది? ఒక్క అమ్మాయి కూడా రౌడీ అమ్మాయి దొరకలేదా?
అమ్మా మీ చాదస్తాం గాని ఎవరైనా మహాలక్ష్మి లాంటి అమ్మాయి కావాలంటారు, మీరేంటమ్మా రౌడీ అమ్మాయి కావాలంటారు? అదంతా నాకు తెలియదయ్యా. నీకు 2 రోజులు గడువు ఇస్తాను. నాకు బాగా రౌడీ లాంటి అమ్మాయి కావాలి. లేదనుకో రౌడీని పెట్టి నిన్ను లేపేస్తాను. అమ్మా మీకో దండం, మీ మనవడికో దండం. మీ మనవడికి పిల్లని చూడడం కంటే మూసుకొని ముష్టెత్తుకోవడం బెటర్. ముందు ఆ పని చేయి పో. పోతాను తీసుకొని పో. పోతానమ్మా పోతాను. మీ మనవడికి పిల్లని ఎవరు చాలే చూస్తారో నేను పోవయ్యా చూస్తాను. బాబు. నువ్వు లేకపోతే బోల్డ్ మంది ఉన్నారు. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీలు. అసలు నా గురించి ఏమనుకుంటుందో. మీ మనవడికి జన్మలో పిల్లని ఎవరు ఇస్తారో చూస్తాను నేను. మా అగ్రహారంలో చెప్పి ఇటువైపు ఎవరిని రానివ్వను. పంతులంటే వీళ్ళకు మరీ చులకనైపోయింది. ఇలాంటి ఫ్యామిలీని నా జన్మలో చూడలేదు. నువ్వు నీ ఫ్యామిలీ పాడుగాను. రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు రౌడీల్ని. అదే రౌడీలు పెట్టి కొట్టిస్తున్నారు. పంతులు పర్సన్ ఉన్నావు. రౌడీలు అంటే అమ్మాయి కావాలండి. రౌడీ అమ్మాయి మాదేమో రౌడీల ఫ్యామిలీయా? వీళ్ళ శారదమును వీళ్ళ పిండాకుడును. తప్పకండి. వచ్చింది ఏమైందన్నా నువ్వు నవ్వుతున్నావు? ఐడియా. ఒక ఐడియా వచ్చింది. ఎవరమ్మా మీరు? రౌడీలా? ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ ఒక రౌడీ లాంటి అమ్మాయి కావాలని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, అందుకే వచ్చామమ్మా. మరి అమ్మాయి? అమ్మాయి ఇంట్లో ఉందమ్మా. తను మా చెల్లెలు. తను మాకన్నా పెద్ద రౌడీ. అలాగా? రండి లోపలికి. మేము మీ ఇంటికి వచ్చే కన్నా మీరు మా ఇంటికి వస్తే పద్ధతమ్మా. అందుకే కారు కూడా తీసుకొచ్చాం. అవును, ఇతనెందుకు ఇలా ఊగుతున్నాడు? ఆనందం వచ్చినప్పుడు ఇలా ఊగటం నా అలవాటు. ఓహో, ఆనందం వస్తే అలా ఒకటి ఉందా? సరేలేండి, అమ్మాయిని చూస్తే చాలు. రండమ్మా. పదండి పదండి. రండమ్మా. అబ్బా, అదే ఉంటాయా? ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నే ఉన్నారా అమ్మా? ఓ, ఇల్లు చాలా పెద్దదే. రండమ్మా, ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా, ఈ ఊగుడంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. పదండమ్మా, అటుమాడికి పదండి. ఊగుడే. అబ్బో, ఉమ్, ఈ ఊగుడే ఊగుడు. అమ్మా అమ్మా, అమ్మా, ఇక్కడ ఇక్కడ అమ్మా, ఇక్కడ. ఇక్కడ ఆ. ఏముంటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఏది? మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేద్దామనరా? చిచి చిచి, నిన్నేం చేస్తాం? ఏం చేయం? మేము విధవలమే. అంత విధవలం కాదు, నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం అన్నా. ఏరా, మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా? అరే ఏం చూడుతున్నావు అమ్మా? మా అన్న మీద ఉంటాం. ఏ మా నాన్న ఏమనొద్దు. అలా మొత్తం తిడుతున్నా. సిగ్గు లేకపోతే సరే. ఏ ఆపు, ఆ? నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా మా అమ్మ గిడ ఇట్లా తిట్టలేదే, చెవులకి వెళ్ళి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది. అన్నా నీకు కూడా వస్తుంది. మీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి, నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో, ఉమ్, ఏమిటో ఇచ్చినప్పుడు. తీసుకొచ్చారా? తీసుకొచ్చామన్నా. ఆడికి ఫోన్ చేయి. మనం కాల్ చేస్తే ఏముందన్న కిక్కు. వాడు ఇంటికెళ్ళి బామ్మ కనపడక బామా 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 వాడు పక్కింటికెళ్ళి కనుక్కుంటూ మా బాబు చూసారా? మా బాబు చూసారా? బామా తర్వాత మనమే కిడ్నాప్ చేసామని తెలిసి వాడొచ్చి మీ కాళ్ళ మీద పడి, సార్ మా బావన లేదు సార్, మీకు దండం పెడతాను సార్, మా బావన లేదు సార్, సార్ సార్ సార్. అప్పుడు ఉంటదన్న కిక్కు. సర్లే. ఏయ్. అన్నా భలే మార్కులు కొట్టేసినావు. ఏయ్, అయ్యయ్యో, 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 అయ్యో, 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 అయ్యో. అయ్యయ్యో, అయ్యయ్యో, అయ్యయ్యో. ఏమైందిరా? నాకు కూడా తెలవనా? మీరు వెళ్ళండి అన్న, నేను చూసుకుంటాను. చూసుకోరా. అయ్యో,
ఏమైంది? ఏమైందంటావేంటి? కిడ్నాప్ చేసిన వాడికి తిండి పెట్టాలని తెలీదు. గంట 2 అయింది, ఆకలిగా ఉంది. పోయి తిండి పెట్టండి పండి. పెరగడమో ఏదో తీసుకొచ్చి పాడేయండి. పెరుగన్నమా? అదేం కాదు. మధ్యాహ్నం అయితే మటను, చీకటి అయితే చికెను. ఇవి 2 పెడితేనే నాకు దిగుతుంది. ఊరికే కిడ్నాప్ చేయడం కాదు, బాగా పెట్టడం కూడా నేర్చుకొని కొండ్రా. మనం తీసుకొచ్చిన బిర్యానీ ఉంది కదా, తీసుకొచ్చి పాడేయండి. మరి మనకన్నా ఒక్కరు మనకు పెట్టి బిర్యానీ దాన్ని పాడేయండి. అలాగే అన్న. ఏయ్ ఫోన్ చేయరా. ఆ, ఏయ్, ఆహా, ఇది ముక్కంటే సూపర్ రా. సూపర్ రా. ఉండు. తింటున్నది ఒక్కలేకపోతే రైస్ ఎట్లా తింటాం రా పోయి. వద్దు. సరేలే, నాకు ఇవ్వండి, నేను తింటా. రైస్ కూడా బాగానే ఉంది. తిను, ఇది ఇలా తిను. మమ్మల్ని తినేసి ఒక పని అయిపోద్ది. రేయ్ నడు రా బాయ్, అన్నకు చెప్తాం నడు. అరే హోటల్లో మందు ఉందిరా. ఏమైందిరా? అన్నా, మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందా అన్న? బామ్మా, బామ్మా, బామ్మా. అరవకు, కంఠం కోసేస్తా, అన్నా బామ్మకి ఏదో అయిందనా? చంపేస్తా. ఆ? అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది? నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి. మేమెందుకు చెప్తాం? చెప్పం చెప్పవా? చెప్పం. చెప్పవు? ఏయ్ తీసుకోండి రా. వదలండి రా. ఫోన్ చేయరా. ఉండన్నా, వాడే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేయరా. స్పీకర్ ఆన్ చేయి. స్పీకర్. భయా एक रोटी. హలో హలో, హలో, మీ బాబుని కిడ్నాప్ చేసాం. ఎంతమందిరా? 5. ఓ పని చేయండి రా, అందరు కలిసి వచ్చేయండి, బీర్ పార్టీ చేసుకుందాం. సరిగ్గా విన్నావా లేదా? మీ బాబుని కిడ్నాప్ చేసాం. రేయ్ మనస్ఫూర్తి కొట్టుకుందాం అంటే మా బామ్మే అడ్డు. ఓ పని చేయండి రా, అందరు కలిసి దాన్ని చంపేయండి. చంపేసాగరండి, బీర్ పార్టీ చేసుకుందాం. ముసల్దాన్ని బయటపడండి. ఎయిరా ఏంట్రా ఇడు? రేయ్ రేయ్, అమ్మాయి వచ్చినప్పుడేమో ఇటు పట్టించుకోలేదు, ఇప్పుడేమో ఏదో ఫీలింగ్స్ ఇడికిని. మన దాదారా.
హలో. ఎక్కడున్నావే? సినిమాక్స్. అక్కడేం బిగుతున్నావు? ఇక్కడికి వచ్చి ఏం పీక్తావు? నేను అదే పీక్తాను. సర్లే, చూడాలా ఉంది. మూడు లేదు. ఏయ్, చూడు దాస్, ఈ కాంట్రాక్ట్ నీకు రాదు. ఇకపై గవర్నమెంట్ నుండి ఏ కాంట్రాక్ట్ నీకు రాదు. ఎందుకని? ఎందుకా? చెడ్డీలు వేసుకున్న చిన్న పిల్లల్ని అడిగినా చెబుతారు. డబ్బుల కక్కుర్తిపడి ఆ కాంట్రాక్ట్ ఆయనకి ఇచ్చావు. ఏం చేశాడు ఆయన? 4 ప్రాణాలు తీశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏందయ్యా? కూర్చోండి, కూర్చోండి. ఏయ్, ఏదైనా మాట్లాడాలంటే ఆధారాలు పెట్టి మాట్లాడు. ఆధారాలా? ఇవిగో ఆధారాలు. ఇక నువ్వు వెళ్ళొచ్చు దాస్. ఈ బిజినెస్ మానేయడం మంచిది. దిగవే, దిగవే. ఏంటిది పబ్బా? ఇది పబ్బా? కార్లో సౌండ్ పెడితే పబ్బా అయిపోద్దా? ఎలా కనిపిస్తున్నా నేను నీకు? నీ ప్రాబ్లం ఏంట్రా? రోజు ఫోన్ల మీద ఫోన్లు చేసేదాన్ని, అలాంటి నా రోజు నుంచి ఫోన్ చేస్తుంటే కట్ చేస్తున్నా అంటే నువ్వే చెప్పావు కదా మూడ్ లేకుండా ఏం చేయొద్దని. రివెంజా? నువ్వు చేస్తే ఫీలింగ్, నేను చేస్తే రివెంజా? మొన్నేదో జెండా పాతే స్టోరీ చెప్పావు కదా, ఇప్పుడు నేను చెప్తాను విను. రోజు బస్ స్టాప్లో వెయిట్ చేసే కుర్రాడికి అమ్మాయి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నుంచి వాడు కనపడ్డు, ముసుగేసుకొని పడుకుంటాడు. కానీ ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలుసా? వాడి కోసం కాలేజ్కి కూడా వెళ్లకుండా రోజంతా వెయిట్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఏమైందో ఏంటో అన్న కంగారులో కాల్స్ మీద కాల్స్ చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ అబ్బాయిలు జెండా పాతినంత వరకు ఉండేది మా ఆలోచనలు, జెండా పాతిన తర్వాత ఉండేది ఇక్కడ మనసులో. ఐ లవ్ యూ చెప్పకముందు గిఫ్ట్లు, గ్రీటింగ్ కార్డులు, డ్రెస్సులు ఇవన్నీ ఇచ్చిన వాడికి తిరిగి అంతకంటే ఎక్కువ అవసరమైతే తనని తాను ఇచ్చుకోవడానికి కూడా వెనకాడదు. ఎందుకంటే మీరిక్కడున్నారు కనుక. మీ ఫోన్లకు రీఛార్జ్ చేయించేది మాతో మాట్లాడతారని, మీ బైక్లో పెట్రోల్ కొట్టించేది మాతో గడుపుతారని, మీకు టీషర్ట్లు, వాచ్లు కొనిచ్చేది అవి చూసినప్పుడైనా మమ్మల్ని గుర్తు చేసుకుంటారని. ముందు మీరిస్తే తర్వాత మేము ఇవ్వడం ఆనవాయితీ అన్నావే, బట్ జస్ట్ థింక్, మేము ఇచ్చిన దానికి నువ్వు విలువ కట్టగలవా? మళ్ళీ తిరిగి ఇవ్వగలవా? అమ్మాయిలు పిచ్చోళ్ళరా, నిజమే. మీ వెనక హచ్చు కుక్కలాగా తిరుగుతూ ఉంటారు. ఎందుకు? మమ్మల్ని వదిలి ఉండలేరన్న భ్రమలు. అమ్మాయిల సైజుల మీద, కొలతల మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఫీలింగ్స్ మీద పెట్టండి రా. అమ్మాయిల హార్ట్ సెన్సిటివ్ రా, వీక్ కాదు. ఒక్కసారి కాదనుకుంటే ఇగ్నోర్ చేయడం అంటే ఏంటో ట్యూషన్ పెట్టి మరీ నేర్పించగలరు. అయినా మూడొస్తే వాడుకోవడానికి, లేదంటే వదిలేయడానికి మేమేం వస్తువులం కాదురా, వస్తువులం కాదు. బుజ్జి,
సారీ రా. చేతి ఇంకెప్పుడు అలా చేయను రా. ఏ మూడు లేదేం లేదు, ఇకపై నువ్వు నేను ఇద్దరం అంతే, ఇంకెవరు లేరు. ప్లీజ్ రా బుజ్జి, సారీ రా. ఇంకెప్పుడు నేను వదలను బుజ్జి, ప్లీజ్ రా. సారీ రా. వచ్చినందుకు కూడా బాధగా లేదు భయ్యా. దాని కళ్ళల్లో భయం తెప్పించావు చూడు, చాలా బాధిస్తుంది. బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్ బెడ్ అంటే ఏముండదు, ఒక్క భయం తప్ప. ఎందుకైనా మంచిది 2 బోట్లు ఎక్కువ. నేను పొడిస్తే బతికిన వాడు లేడు, అలాంటిది నిన్ను 3 పొడిచా. బతకడానికి ఛాన్స్ లేదు. చచ్చిపోతావు. చచ్చిపో. శబాష్. ఎక్కడి నుంచి తీసుకొచ్చారా వీణ్ణి? శబాష్ రా గజ, శబాష్. ఆపరా, చూసి నేర్చుకోండిరా. 3 పూటల దున్నపోతుల ఉప్పు తినటం కాదు, చెప్పిన పని చేయటం నేర్చుకోండి. శబాష్. ఏం కావాలడు, నీకేం కావాలని అడుగు, నేనిస్తా. ఇచ్చినంత వరకు చాలు, కావాలంటే అడిగి తీసుకుంటా. ఓ వీడిని కొన్ని రోజులు సిటీకి దూరంగా ఉండమను.
ఏయ్ ఎక్కడున్నావే? ఏయ్ ఏయ్ ఊరికి పాట పట్టిద్దామని. ఏం చేద్దాం? ఇక్కడ ఎవరు ఉన్నారా? ఎక్కడ్రా? ఎక్కడ్రా? ఎవరు? ఎవర్రా? ఏ ఛత్రి! ఏ చౌదరి! ఎక్కడ చచ్చారా? ఛత్రి! ఛత్రి! బై ఛాన్స్ నెక్స్ట్ లైఫ్ అంటే ఏమైనా ఉంటే నీ లైఫ్లో ఫుడ్ బెడ్ అంటే ఏముండదు, ఒక్క భయం తప్ప. నువ్వారా? రారా, నా ముందుకు రారా. రేయ్, నేను ఎక్కించుకునే రకం కాదా, ఎక్కేరా కాదురా. రారా, ఇక్కడే ఉంటా. రారా రారా, నా ముందుకు రారా, ఇక్కడే ఉంటారా.
ఎక్కడ ఉన్నారా రేయ్! రేయ్! నా ముందుకు రారా రేయ్! హలో హలో అన్న అన్న కాపాడన్నా ఏమైంది? హలో అన్న ఏమడిగిన ఇస్తా ఉన్నా కదా అన్న ఏమైందిరా నీకు? నన్ను ఇక్కడి నుంచి తీసుకుపో అన్న అన్న రేయ్ నువ్వు రమ్మగాడంటే రేయ్ నన్ను ఎంతో మందిని చంపాను రా రేయ్ కానీ నువ్వు నాలో ఉన్నా ధైర్యాన్ని చంపావురా ఒప్పుకుంటాన్రా నేను ఒప్పుకుంటాన్రా నువ్వు ఒకడు అని తప్పు చేశారా నువ్వు అన్నట్టు ఆ రోజు 2 పూట్లు ఒక పొడిస్తే పోయిందిరా తప్పు చేశారా రాయ్ 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 నిన్ను ఒకసారి చూడాలి నిన్నురా రారా నా ముందు రారా రారా రాయ్ రారా చంపా నన్ను ఇదేరా భయం అంటే. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చేతిలో ఉన్న చాక్లెట్ మిస్ అయితే చిన్నపిల్లడు ఎలా ఏడుస్తాడో అలాగే ఉంది. నీకు వాడికి పెద్ద తేడా లేదు. అందుకే ఇది 5 స్టార్ క్రంచీ అంట. తింటే అన్నీ మర్చిపోతారంట. నువ్వు కూడా ట్రై చేయి, డెఫినెట్గా మర్చిపోతావు. సిను సారీ సారీ నువ్వింకా బతికే ఉన్నావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చనిపోయని చెప్పి సంతోషపడుతున్నావా, బతకొచ్చానని చెప్పి బాధపడుతున్నావా? 4 పూటలు చంపేస్తారా మమ్మల్ని? మేము హీరోలం ఇక్కడ. మమ్మల్ని 4 రోజులు బతకనివ్వండి. నువ్వు కన్ఫ్యూజ్ అయినట్టున్నావు. అలా వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి క్యారెక్టర్ మీకు ఎప్పుడైనా తగలాడా? ఇదిగో నాకు తగలాడండి. ఇక్కడ విలన్ ఎవరండి మీరు చెప్పండి. చేతిలో చాక్లెట్ పట్టుకొని చిన్న పిల్లల్లాగా ఏడుస్తున్నా నేనా? పక్కనే భయంతో చూస్తుండిపోయాడు వాడా? లేదు, అదిగో అమ్మాయితో హాయిగా నడుచు వెళ్తున్నాడు వాడా? మీరు వాని హీరో అనుకుంటున్నారండి, కానీ వాడే అండి పెద్ద విలన్ ఇక్కడ. వాడి గురించి చెప్పాలంటే నా నోరు సరిపోదండి. దయచేసి వెళ్ళిరండి. ఆనండి. ఏంటండి ఈ సినిమా నచ్చిందా? సూపరా? సూపర్ అనద్దండి బాబు. అసలు ఇదొక సినిమా, వీడొక హీరో, ఇదొక కథ.
అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారా మీరు? నేనైతే చూడను. అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు, ఓ పెద్ద పవన్ కళ్యాణ్లో ఫీల్ అయిపోయి చేస్తున్నారు. అంత ఎక్కడ ఉంటుందని అయినా సరే. ఏమండి చూడండి, సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా, గొయ్యి. ఆఫ్టర్ ఆల్ గొయ్యితో సినిమా స్టార్ట్ అయిపోయింది. దీనికి రేటింగ్ నేను ఇవ్వాలి. ఇస్తా, ఇవ్వాలిగా, తప్పకుండా ఇస్తా. నేను ఎంత ఇస్తాను తెలుసా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది? ఎక్స్ టమోటా. ఇది ఎక్కువ కదా? అవును, మీరు చెప్తారు ఎక్కువని. ఓహ్, అదేంటి మీరు ఇక్కడ? అయినా పెద్ద హీరోల మీద కామెంట్ పెట్టడం మానేశాను. పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా? ఏంటి మీరు అనేది? అంటే చిన్న సినిమా బతకనివ్వరా మీరు? అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్, నాకు మోషన్ ప్రాబ్లం అని. నీకు చెప్పాను కదరా, ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని. ఆ?